కవిత ఇష్యూ ఒక బ్లాస్టింగ్ అయిపోయింది. అది వాళ్ళ ఇంటర్నల్ అనుకుంటారా? లేదంటే సైడ్ ట్రాక్ పట్టించడానికి అనుకుంటారా? బ్లాస్టింగ్ ఏముంది దాంట్లో ఉన్న వాస్తవం. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాం, అమిత్ షా కూడా చెప్పారు, కాళేశ్వరం ఏటీఎం, ఆ ఏటీఎం నుంచి ఎంతెంత పైసలు తీసుకున్నారో పంపకంలో గొడవలు అవుతున్నాయి. ఈమెకు తక్కువ, ఆమెకు ఎక్కువ, ఈయనకు ఎక్కువ అని చెప్పి ఆమె చెప్తుంది. నాకేం రాలేదు, దాంట్లో వాళ్ళు ఇద్దరే పంచుకున్నారు, నాకు ఒక లీకర్ స్కామ్ ఇచ్చారు వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు మా నాన్నకు కూడా ఏం వీలే, వీళ్ళే తీసుకున్న సగం అనే మాట వాళ్ళ కుటుంబ సభ్యులు అంటుండ్రు. సో కాబట్టి ఆమె పెద్ద ఏమి ఇదే విషయం కాదు. కానీ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు ఏటీఎం, కాళేశ్వరం, దీంట్లో అవినీతి జరిగింది. అది స్పష్టంగా బట్టబయలు చేసింది వాళ్ళ వాళ్ళ సభ్యులే. సో కాబట్టి దీని మీద డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ అవినీతి రహితమైనటువంటి ఒక పార్టీ కేవలం బీజేపీ. ఆ బీజేపీని ఆదరించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా అవినీతి సోదరులు వాళ్ళని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఒకవేళ కవిత మీ పార్టీలోకి ఎంట్రీ అయితా అంటే మీరు స్వాగతిస్తారా? ఎట్లా చూడొచ్చు? మేము అవినీతి పనులు ఎవరు కూడా సాధించు. ఆ ఊహాగానాల్లో కూడా మాకు ఆమె వస్తుంది, ఆమె రావాలని కూడా ఎవరు కూడా మా కార్యకర్తలు కోరరు. అటువంటిది మేము డెఫినెట్గా ఇటువంటి విషయాలు, ఇటువంటి వ్యక్తులతో మేము తప్పకుండా ఈ పరిశీలించి మేము మా పార్టీ ప్రజలను, జనాలను తీసుకుంటాం. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోము. మాదంతా సిస్టమ్, అవినీతి లేని వ్యక్తులే మేము తీసుకుంటాం.